చెప్పండిరా ప్లీజ్. సెల్ ఫోన్స్ ఒకటే కాదు, ఓకే, సెల్ ఫోన్స్ వల్ల మనకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే మనకి టైం కిల్ చేసేస్తుంది, మన క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. బుక్స్ చదవడం వల్ల ఏమవుతుంది, మనకి మైండ్ స్ట్రెస్ ఉండదు, మనకి కొత్తగా ఏదో ఒకటి ఆలోచించాలనే శక్తి మనం బుక్స్ చదవడం వల్ల, న్యూస్ పేపర్స్ చదవడం వల్ల, అలాగే ఫ్రెండ్స్తో ఆడుకోవడం వల్ల ఇవన్నీ మన కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు, ఓకే, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నలుగురు ఫ్రెండ్స్ 4 సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చున్నారు అనుకోండి, అక్కడ ఒకరికి ఇంటరాక్షన్ జరుగుతుందా? జరగట్లేదు. అదే సెల్ ఫోన్స్ లేవనుకోండి ఏమవుతుంది, మనం మాట్లాడుకుంటాం, కష్ట సుఖాలు చెప్పుకుంటాం. ఇదిగో ఈ రోజున ఎలా అయింది, మనం ఇది చేస్తే బాగుంటుందేమో, అదిగో ఆడు అలా అల్లరి చేశాడు, వీడు ఎలా గొడవ పెట్టాడు అని చెప్పి అన్ని మాట్లాడుకుంటాం లేదా? ఇప్పుడు మీరు స్కూల్కి వస్తారు, మీరు స్కూల్కి వచ్చినప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉండవు. సో మీరు ఒకరికొకరు ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటారా? అది బాగుందా? లేకపోతే మీరు ఇంటికి వెళ్ళి ఒక్కళ్ళే సెల్ ఫోన్ పట్టుకుని ఎవరితోని పేరెంట్స్తో కూడా మాట్లాడకుండా కూర్చోవడం బాగుందా? స్కూల్లో మాట్లాడుకోవడం బాగుంది కదా. అదే విధంగా మనం వెళ్ళి పేరెంట్స్తో కూడా మాట్లాడచ్చు కదా. అదేం చేస్తుంది, మన ఇంటికి వెళ్ళేసరికి టీవీ అయినా సెల్ ఫోన్ అయినా మనకి ఇంటరాక్షన్ అనేది కట్ చేసేస్తాం కదా. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మ ఈ రోజు ఇదిగో ఇలా అయ్యింది స్కూల్లోని, అది అయ్యింది అని చెప్పి సరదాగా మాట్లాడావు అనుకో, అక్కడ అమ్మాయిలు కూడా మాట్లాడతారు కదా. సో మన ఎఫర్ట్ మాట్లాడడానికి మన ఎఫర్ట్ పెడితే వాళ్ళు కూడా ఎఫర్ట్ పెడతారు. మీకు అందరికంటే మిమ్మల్ని ఫస్ట్ ద పర్సన్ హూ లవ్స్ యూ ద మోస్ట్ ఆర్ యువర్ పేరెంట్స్, యువర్ టీచర్స్, ఓకే, ఫస్ట్ ముందర ఫ్రెండ్స్. ఈ ముగ్గురు మీకు సపోర్టింగ్ పిల్లర్స్. ఇంకొకటి, అందరూ పిల్లలు మీ అంతటా మీరు ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటో తెలుసా, నేను ప్రతిదీ నేను అచీవ్ చేస్తాను, నా అచీవ్మెంట్ అనేది 100% నేను ఇస్తాను అనే కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. అవునా కదా? అవునా లేదా? పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు కదమ్మా. ఈరోజు మీ పేరెంట్స్ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? మీ గురించి తెలుసుకోవడానికి, మీకు సపోర్ట్ చేయడానికి అని చెప్పి మీ పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. అవునా? సో మీరు అందరూ క్లాప్స్ కొట్టండి మీ పేరెంట్స్కి. సో మీరు ఎప్పుడూ కూడా పేరెంట్స్తో ఇంటరాక్షన్ అనేది మానద్దు. పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు ఏ కష్ట సుఖాలు వచ్చినా సరే మీరు పేరెంట్స్తో చెప్పుకోండి, వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. అలాగే స్కూల్లో ఏదైనా ఉందంటే మీ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీ టీచర్స్ చెప్పండి. ఈ విధంగా ఒకరికొకరు కనెక్ట్ అనేది బిల్ట్ అవుతుంది. ఒకవేళ టీచర్తో ఏదైనా చెప్పలేకపోతున్నారు అనుకోండి, మీ పేరెంట్స్ చెప్పండి, పేరెంట్స్ వచ్చి టీచర్తో మాట్లాడతారు. ఓకే, దేనికి కూడా మొహమాటం అనేది పడకూడదు. ఓకే, మనం ధైర్యంగా ఉండాలి. అమ్మ పేరెంట్స్కి ఒక్క చిన్న విజ్ఞప్తి చూడండి. నేను పేరెంట్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. 8th క్లాస్ ఒకటి చదువుతున్నారు, 7th క్లాస్ ఒకటి చదువుతున్నారు. సరే పేరెంట్స్, ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి 2 పిల్లలు ఉన్నారు చేతులు ఎత్తండి. ఓకే, నాకు ఉన్నారు, అందుకని నేను చేతులుతున్నాను. ఎప్పుడు కూడా ఒకటండి, పిల్లలిద్దరికి మట్టికి దయచేసి కంపారిజన్ అనేది పెట్టద్దు. కంపారిజన్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఉండండిరా, నేను మాట్లాడమంటారా పిల్లలిద్దరు. ఎందుకంటే మనకి చూడండి, 2 పిల్లలు సమానంగా ఉండరు, ఒకళ్ళు ఒకలాగా ఇంకొకళ్ళు ఇంకోలా ఉంటారు. అది భగవంతుడు క్రియేషన్. పిల్లలు మీరు కూడా మీ పేరెంట్స్ని, మీరు పక్కోళ్ళ పేరెంట్స్ బాగా చూస్తున్నారు, అదిగో వాళ్ళ మమ్మీ బాగా చూస్తుంది, నువ్వు ఎలా చూడట్లేదు, వాళ్ళ డాడీ ఇది కొని ఇచ్చారు, నువ్వు నాకు ఇది కొనివ్వలేదు, అలాంటి కంపారిజన్స్ అనేవి దయచేసి మీరు పేరెంట్స్ దగ్గర ఎత్తద్దు. పేరెంట్స్ ఆల్వేస్ వాళ్ళకి ద బెస్ట్, మీకు ఏమి ఇవ్వాలనేది ఎప్పుడు ఆలోచిస్తారు. వాళ్ళు కష్టపడేది ఎవరి కోసం? మీకోసమే కదా. రేపు పొద్దున్న మీరు బాగా చదువుకుని పైకి వచ్చారనుకోండి, ఫస్ట్ ఆనందపడేది ఎవరు? పేరెంట్స్. ఓకే,
సో అది పేరెంట్స్ కూడా మీరు పిల్లలు ఎవరిని కంపేర్ చేయొద్దమ్మా. ఆడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, మీకు తక్కువ మార్కులు వచ్చినాయి, మార్కులతోని మీరు పిల్లల్ని ఎవరిని కూడా స్ట్రెస్ చేయొద్దు. చదువుకోమని చెప్పండి, చదువుకుంటే వాళ్ళు ముందర బాగా భవిష్యత్తులో ఉంటారని చెప్పి అక్కడి వరకు చెప్పచ్చు. కానీ వాళ్ళు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్న చోట కంపారిజన్ మట్టుకి దయచేసి పెట్టద్దు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రాక్టికల్గా చూశాను. నా ఇద్దరు పిల్లల్లోనే టీచర్ ఒకరోజు అన్నారంట, ఇదిగో మీ అక్కని చూసి నువ్వు నేర్చుకోవాలని మా చిన్నమ్మాయికి చెప్పారంట. సో అది వచ్చి నేనేం తప్పు చేశానని ఆవిడ అలా అంటున్నారు, అక్కడికి 4 మార్కులు ఎక్కువ వచ్చినాయి, నాకు 4 మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి టీచర్ ఎలా కంపేర్ చేశారా అని చెప్పి వచ్చి నన్ను అడిగింది. అప్పుడు నేను వెళ్ళి ఆ టీచర్కి నేను చెప్పడం జరిగింది, అమ్మ మీరు అలా కంపేర్ చేయొద్దు, తనే తినే. సో ఇద్దరిని మీరు కంపేర్ చేయొద్దు. తిని స్పెషాలిటీ తినుకుంది, తన స్పెషాలిటీ తనుకుంది. సో కంపారిజన్ అనేది తీసుకురావడం వల్ల పిల్లల్లో ఏమవుతుందంటే అది తెలియకుండానే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆపేస్తారు. సో దయచేసి కంపారిజన్ అనేది తీసుకురావద్దమ్మా. అలాగే పిల్లలందరినీ కూడా వాళ్ళకి ఏం కావాలో ఏంటో ఎంకరేజ్ చేయండి. వీళ్ళు 10th చదివి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మీరంతా 10th 99 మెంబర్స్ 10th క్లాస్ చదివేవాడు. మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవ్వాలని ఏదైనా ఉన్నాయా, అంబిషన్స్ ఉన్నాయా? నేను మీ టీచర్ గారితో మాట్లాడి మధ్యలో ఐ విల్ అరేంజ్ కోర్సెస్ ఏమున్నాయి అనేది కూడా నేను ఒకసారి టీచర్ గారితో మాట్లాడి ఐ ట్రై హెల్పింగ్ యూ అవుట్. అంటే మనకు తెలిసిన ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసిన్, లా ఈ 3-4 సబ్జెక్టులే కాదు, ఇంకా చాలా బోల్డ్ అని ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటో మేడం ఆల్రెడీ రిపోర్ట్ కార్డ్స్ రాసి ఉంటారు. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అంటే ఏదో మీరు చెప్పుంటారు కదా. కెరియర్ కౌన్సిలింగ్ అది ఏ విధంగా ఇప్పించాలో నేను ఆ విధంగా కూడా నేను ట్రై చేసి, మేడం నాకు జాన్లోనే ఎప్పుడో చెప్తే ఒకసారి వాళ్ళకి నాకు ఒక్కసారి ఇచ్చేయండి మేడం, పండుగ అయిన తర్వాత కెరియర్ కౌన్సిలింగ్ అనేది కూడా నేను ఇప్పిస్తాను 10th క్లాస్ పిల్లలకి ఎస్పెషలీ. సో మీకు అంటే మనకి చాలామందికి తెలియట్లేదు ఏమేమి కోర్సులు ఉన్నాయో. సో దాని గురించి నేను అవగాహన అనేది ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే పేరెంట్స్ అండ్ పిల్లలు నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హోప్ నేనేమి బోర్ కొట్టించలేదు కదా. మళ్ళీ మీ స్కూల్కి రమ్మంటారా? ఓకే రానా? ఈసారి ఓన్లీ వచ్చి పిల్లలతో పాటే కూర్చుని ఓన్లీ పిల్లలతోనే కూర్చుని మనం సరదాగా కౌంట్ చెప్పుకుందాం.